ఎప్పుడెప్పుడా అనుకుంటున్నా మన యువ నాయకులు లోకేష్ అన్న అడుగు పార్వతీపురంలో పడింది. దానికి సాక్ష్యం ఈ రోజు ఎంత పెద్ద పండుగలున్నా, పెళ్లిలున్నా, పౌర్ణమి ఉన్నా పక్కన పెట్టి అన్న కోసం శంకారామం పోవటానికి వచ్చిన మీ అందరికీ మరొక్కసారి పసుపు వందనాలని తెలియజేస్తున్నా. మొన్న మీ అందరికీ తెలిసిందే, ఇచ్చాపురంలో ప్రోగ్రాం స్టార్ట్ చేస్తూ లోకేష్ అని ఒక మాట చెప్పారు, ఉత్తరాంధ్ర అంటేనే తెలుగుదేశం, తెలుగుదేశం అంటేనే ఉత్తరాంధ్ర అని. ఇంత కష్టమైన టైంలో కూడా ఇంత ఊపుని తీసుకొచ్చిన కార్యకర్తలందరికీ మరొక్కసారి నమస్సుమాంజలి. యువగలంలో మీ అందరికీ తెలిసిందే, యువగలం నవశకంలో అన్న లోకేష్ అన్న శంకారామం పూర్తే అదే శంకారామంతో ఈ రోజు ఏ నియోజకవర్గానికైతే పాదయాత్ర చేయలేదో ఆ నియోజకవర్గానికి వస్తానని మాట ఇచ్చారు. మాట మీద కార్యకర్తల్ని, సీఈఓల్ని అందరినీ కలుస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అన్నకి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానన్నా. 4.5 సంవత్సరాల్లో రాష్ట్రం మొత్తం ఎంత అతలాకుతలం అయిందో మీ అందరికీ తెలిసిందే. అయితే మీరందరికీ ఒక మాట చెప్పాలి, 53 రోజులు మన దైవమైన మన పెద్ద ఆయన చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తే మీ అందరికీ తోడుగా మన లోకేష్ అన్న, నాకు తోడుగా లోకేష్ అన్న నుండి మనం ఫైట్ చేయడానికి ఇచ్చిన ఇన్స్పిరేషన్, మనకు కావాల్సిన ఎనర్జీ ఇచ్చింది లోకేష్ అన్నే. అన్న మన అందరినీ గుండెల్లో పెట్టుకున్నాడు. కార్యకర్తలకు కష్టాలు వస్తే కాడ తీరుస్తాను ఎవరైనానని చెప్పి వార్నింగ్ ఇచ్చి ఒక రాయిలాగా, ఒక శిఖరం లాగా నిలబడ్డ వ్యక్తి మన దైవం లోకేష్ అన్న. ఆలోచించండి, ఎప్పుడు లేని, ఏ పార్టీ లేని ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, ఒక ప్రొసీజర్ తెలుగుదేశంలో ఉంటుంది. కార్యకర్తల్ని సైనికుల్లా తయారు చేసే శక్తి తెలుగుదేశం పార్టీది. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వైఎస్ఆర్సీపీ పార్టీ లాగా శవ రాజకీయాలు చేస్తూ పుట్టిన పార్టీ కాదు మంది. తెలుగు వారి ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం. తెలుగు వారు ఉన్నంత వరకు ఈ రాష్ట్రంలో కాదు, దేశంలోనైనా ప్రపంచంలోనైనా తెలుగు వారు జీవించినంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది. దాన్ని ముట్టడానికి గాని, దాన్ని తాకడానికి గాని ఎవ్వరికి కూడా అర్హత లేదు. ఇంతకు ముందు మీ అందరికీ గుర్తుంది, మన పార్టీని లేకుండా చేస్తానన్నాడు ఈ సైకో రెడ్డి. ఇప్పుడు ఏమైంది? ప్రజలు డిసైడ్ అయ్యారు, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ రాష్ట్రానికి సంబంధం లేదు. రాబోతున్న 2 నెలల ఎలక్షన్ లో బంగాళాఖాతంలో కప్పిపెట్టడానికి ప్రజలందరూ కూడా కృతనిశ్చయంగా ఉన్నారు. ఆయన సిద్ధం 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 అంటున్నాడు. తెలుగుదేశం ప్రజలు అందరూ కూడా సంసిద్ధం నిన్నింటికి పంపించడానికని మనందరం కూడా ముక్త కంఠంతో చెప్పాల్సిన అవసరం ఉంది. దేనికి సిద్ధం? మళ్ళీ అక్రమాలు చేయడానికి ఆయన సిద్ధం అంట. ఉంచుదామా? దేనికి సిద్ధం? మళ్ళీ మన బోడికొండని మళ్ళీ బోడిగా చేద్దాం అనుకుంటున్నాడు. ఉంచుదామా? మన ఇసుకని మళ్ళీ విపరీతంగా మాఫియా చేద్దాం అనుకుంటున్నాడు. ఉంచుదామా? ఇది ఆయన పరిస్థితి. ఆయన పరిస్థితి అయితే ఇక్కడ ఉన్న మన శాసనసభ్యులది మరొక పరిస్థితి. ఇంటి మీద విపరీతంగా దాడులు, గోండాలు పంపిస్తే భయపల్లా, రోడ్డు మీద అరెస్ట్ చేస్తే భయపల్లా, ఇక ఏమీ చేయలేని పరిస్థితిలో మనం పెట్టుకున్న ఫ్లెక్సీలు చింపి సునకానందం పొందుతున్నారు ఇక్కడ శాసనసభ్యులు. గుర్తు పెట్టుకోండి, మీ అందరికీ ప్రతి ఒక్కరికి వడ్డీతో సహా మీ అందరికి తిరిగి ఇచ్చే సమయం దగ్గరగా ఉంది. మీ చేష్టల్ని, మీ పిల్ల చేష్టల్ని, మీ పై చాచకాన్ని ప్రతిదీ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అసలు వడ్డీ కలిపి తిరిగి ఇవ్వడానికి తెలుగుదేశం కార్యకర్తలందరూ ఉన్నారు. సమయం వచ్చింది, పడ్డాం, కష్టాలు పడ్డాం. 4.5 సంవత్సరాలు చేతులు కట్టుకొని ఉన్నాం. రోడ్డు మీద తిట్టినా బాధపడ్డాం, మన మీద దాడులు చేసినా ఉన్నాం.
ఇక సమయం మనదే. రాబోతుంది మన ప్రభుత్వం, తెలుగుదేశం జనసేన ఉమ్మడి గవర్నమెంట్ 2 నెలల్లో ఏర్పడబోతుంది. స్వర్ణ యుగాన్ని తిరిగి తీసుకురావడానికి బాబు గారు సిద్ధంగా ఉన్నారు. మీరందరూ సిద్ధంగా ఉండండి మాట చెప్తున్నా. సూపర్ 6 ఏదైతే ఉందో అద్భుతమైన పథకాలు, ఆ పథకాల్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉంది. ఈ రోజు మీరు ప్రతిజ్ఞ బూనబోతున్నారు. రాబోతున్న 25 రోజుల్లో ప్రతి ఇంటికి ప్రతి వాళ్ళని కలిసే బాధ్యత మీ పైన ఉంది. దాన్ని ఇంటింటికి చేరవలసిన బాధ్యత మీ పైనే ఉంది. భవిష్యత్ గ్యారంటీ ద్వారా, కేఎస్ఎస్ ద్వారా ఇది చేరిందే. అయినా ఇంకా 50-60% ప్రతి ఇంటికి చేరాల్సిన అవసరం మనం తీసుకుందాం. ప్రభుత్వాన్ని నిలబెట్టుకుందాం. బాబు గారిని సీఎం చేద్దాం. రాష్ట్రానికి భవిష్యత్తునిద్దాం. మన పిల్లలు తిరిగి బాగుపడాలంటే బాబు రావాలి. కత్తులు కటార్లు కాదు, కంప్యూటర్లు మంచివని చెప్పారు. కంప్యూటర్లు తీసుకెళ్లి మన పిల్లలు డాలర్లు సంపాదిస్తున్నారు. ఆలోచించండి. విపరీతంగా ఒక సైకో వ్యక్తి ఏం చేస్తున్నాడంటే మనకి పప్పు బెల్లం ఇచ్చి పండగ చేసుకుని అంటున్నాడు. అయితే స్కాములు చేసి విపరీతంగా రాష్ట్రాన్ని దోచుకున్నాడు. మాఫియా, ఇసుక మాఫియా పంచభూతాలను మొత్తం తన భూతాలు చేతుల్లో పెట్టుకొని రాష్ట్రాన్ని దోచుకున్న విధంగా మరి ఏ ముఖ్యమంత్రి చేసుకోలేదు. ఎంతో మంది ముఖ్యమంత్రులు మీరు అందరూ చూశారు. ఎవరు కూడా 5 సంవత్సరాల్లో దానికే ముఖ్యమంత్రి కాలే. 4.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరికంతా దానికే ముఖ్యమంత్రి. ఇది ఈయన చేసిన గొప్ప డెవలప్మెంట్. రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయి తన పరివారం మొత్తం అత్యధిక ధనికవంతులయ్యారు. రాష్ట్రానికి కావాల్సింది ఒక అనుభవజ్ఞులు, రాష్ట్రానికి కావాల్సింది ఒక నిబంధన కలిగిన పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్రానికి కావాల్సింది 20 సంవత్సరాల్లో ఏమవబోతుందో ఆలోచించే వ్యక్తి చంద్రబాబు గారు. రాబోతున్న 20 సంవత్సరాల్లో రాష్ట్రం ఎలాగుండబోతుంది, తెలుగు ప్రజలు ఎలాగుండబోతున్నారు ఆలోచించే వ్యక్తే ఈ చంద్రబాబు. మన చంద్రబాబు గారు హైదరాబాద్ ని అందరూ 2020 అని చెప్తే నవ్వారు. అయితే ఇప్పుడు హైదరాబాద్ చూడండి, ప్రపంచానికి పోటీ పడే నగరంగా తీర్చిదిద్దిన గొప్ప శిల్పి మన చంద్రన్నని సగర్వంగా చెప్పుకోవాలి. మీ పిల్లలు కంప్యూటర్లు పట్టుకొని విమానాలు ఎక్కుతున్నారంటే అది చంద్రన్న విజన్. మన లీడర్ విజనరీ, వైఎస్ఆర్సీపీ లీడర్ ఒక ప్రిజనరీ. ఎప్పుడైతే యువగలం నవశకంతో మన లోకేష్ అన్న ఊరూరు వెళ్తుంటే ఫ్యాన్కి చెమటలు పడ్డం స్టార్ట్ అయ్యాయి. ఆ చెమటలు మామూలుగా లేవు, ఆ ఊపు మామూలుగా లేవు. ఆయనకి అభ్యర్థులే దొరకట్లా, ఎవరిని ఎంచాలో తెలియట్లా. బాబు చిన్నబాబు చెప్పినట్లు చెత్త ఎక్కడేసినా చెత్తే. ఇక్కడ చెత్తను తీసుకెళ్లి ఇంకో దగ్గరికి వేస్తే గోల్డ్ అవ్వదు. చెత్త ఎక్కడైనా చెత్తే. నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేయి, ప్రజలందరూ కూడా సిద్ధమయ్యారు నిన్ను ఇంటికి పంపించడానికి. ఇక ఈ నొక్కుడు బటన్ రెడ్డి పని అయిపోయింది. ఇక ప్రజలందరూ ఆయన పీక నొక్కడానికి సిద్ధపడ్డారు. ఆలోచించండి. రాబోతున్న ఇక 2 నెలల ఎలక్షన్ లో కార్యకర్తలందరూ కూడా గిరిగీసుకోండి. ఈసారి మనమందరం కలిసి కట్టుగా మన జనాలకి, మన కార్యకర్తలకి అందరికి ఒకటే మాట చెప్పాలి. రాబోతున్న గవర్నమెంట్ తెలుగుదేశం జనసేన ఉమ్మడి గవర్నమెంట్. ఇందులో సూర్యుడు ఉదయం కాకుండా ఇటువంటి తూర్పును కాకుండా పడమర అస్తమించొచ్చేమో గాని రేపు రాబోతున్న మన గవర్నమెంట్ ఆపే శక్తి ఎవ్వరికి లేదు, కాబోదు. మనది తిరిగి స్వర్ణ యుగాన్ని తీసుకురావాలి. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాత చంద్రబాబు అవుతారు. దానికి తోడుగా పవన్ కళ్యాణ్ ఉండి మన రాష్ట్రాన్ని 30 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లిన ఈ మహానుభావుని రాబోతున్న 5 సంవత్సరాల్లో తిరిగి మళ్ళీ రాష్ట్రాన్ని నిలబెట్టడానికి గొప్ప శక్తి ఇవ్వాల్సిందిగా ప్రతి కార్యకర్త ఆలోచించి మనం బాధ్యతంగా ఈ సూపర్ 6 ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రతి ఒక్క వ్యక్తి రెస్పాన్సిబుల్ గా బాధ్యతంగా ఉండి ముందుకు నడిపించే భవిష్యత్తు ఉంది. ఇంకో విషయం, పెద్ద ఆయన ఒక మాట చెప్పారు. ఈ గౌరవ సభలోకి నేను వెళ్ళను, గౌరవ సభలోకి వెళ్తాను. అంత మాట చెప్పినప్పుడు గౌరవ సభకి వెళ్ళాలంటే ప్రతి నియోజకవర్గంలోని తెలుగుదేశపు జెండా ఎగరాలి, తెలుగుదేశపు కార్యకర్తలు గెలవాలి. ఇక్కడ నించున్న
ఎవరైతే అభ్యర్థులు వాళ్ళకి నించోబెట్టుకొని బాబు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. బాబు గారితో పాటు ఈసారి జన సైనికుల్ని పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో మనం పంపించి రాష్ట్ర అభివృద్ధికి పరుగులు పెట్టించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ అందరూ కూడా ఇప్పుడు మన లోకేష్ అన్న వచ్చి బాబు సూపర్ 6 ఏవైతే ఉన్నాయో దాని గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీతో ముఖాముఖి మాట్లాడతారు, మీతో ప్రతిదీ ముచ్చటిస్తారు. ఎన్నో వేల కళ్ళు వేస్ట్ చేశాయి, ఎన్నో కళ్ళు వెయిట్ చేశాయి. ఒక్కసారైనా మన నియోజకవర్గానికి యువగలం కింద వస్తారని మీతో పాటు 1000 గుండెలతో మేము కూడా వెయిట్ చేశాం. అయితే దురదృష్టవశాత్తు ఒక అక్రమ అరెస్టు, దురదృష్టవశాత్తు ఏం జరిగిందంటే నిజాన్ని నిర్భయించారు. అయితే నిజాన్ని నిర్భయించడం ఎంత కష్టమో 53 రోజుల్లో తెలిసింది. కోట్లన్నీ ముట్టుకాయలేసి బాబు గారిని కడిగిన ముత్యంలా బయటికి పంపించి ప్రపంచ దేశాలన్నీ కూడా బాబు గారికి ఎలా దాసోహం అంటున్నాయో తెలుసుకునే విధంగా జరిగింది. మీ అందరూ సాక్ష్యమే. ఎప్పుడు టీవీ వేసినా 80-90 దేశాలు బాబు గారి కోసం నిరంతరం సంఘీభావం తెలుపుతూ రోడ్లపైకి వచ్చి చేశారంటే ఆ మహానేత మన అధ్యక్షుడిగా ఉండడం, ఆయన కింద కార్యకర్తలుగా పనిచేయడం మనం వేల నాటి ఎన్నో పుణ్యాలు చేసుకుంటే వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి, అలాగే ఈ శంకరరామన్ని పార్వతీపురంలో పెట్టిన లోకేష్ అన్నకి, అలాగే అధ్యక్షులకి, ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక మనకు రావాల్సింది, చేయాల్సింది ఏదైతే ఉందంటే, ఇప్పుడు సమయభావం వల్ల నేను కూడా కొంచెం తక్కువగా మాట్లాడుతున్నాను. అయితే మీ అందరూ కూడా శ్రద్ధగా మొత్తం సూపర్ 6 విని మన నియోజకవర్గాన్ని ఏదైతే భవిష్యత్ గ్యారంటీ ఉందో, కేఎస్ఎస్ ఉందో 175 నియోజకవర్గాల్లో మనం టాప్ 10లో ఉండడానికి పార్వతీపురాన్ని ముందుంచుదామని, మీ అందరితో కలిసి నడడానికి ముందుంచడానికి ప్రతి ఒక్కరు కష్టపడతామని మీకు మాటిస్తున్నాం సార్. మీకు ఖచ్చితంగా పార్వతీపురాన్ని 175లో టాప్ 10లో ఉంచడానికి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే ప్రతిజ్ఞ చేస్తున్నాం. మీ ముందుంచుతామని మీకు ఇక్కడే మాటిసి చెప్తున్న సభాముఖంగా ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై జై లోకేష్, జై జై లోకేష్, జై హింద్. ఇప్పుడు మీ అందరికీ మాట్లాడడానికి మన జనసేన కోఆర్డినేటర్ అయిన మన తరపున ఉన్న మోహన్ అన్న గారు వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం.